ముగ్గురు స్త్రీల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని మహిమాటమే. మొదటి స్త్రీ ప్రిస్కిల్లా, రెండవ స్త్రీ యోబు భార్య, మూడవ స్త్రీ లోతు భార్య. మరి దేవుని మహిమకు వచ్చేవారు ఎవరో, దేవుణ్ణి మరి విసర్జించిన వారు ఎవరు? మరి యోబు భార్య అంటది, నువ్వు ఇంత బాధ పొందావు, ఇంత బాధలు పడుతున్నావు, బిడ్డలను పోగొట్టుకున్నాము, ఆస్తులు పోగొట్టుకున్నాము, అయినా నువ్వు దేవుని వదిలిపెట్టవా, యథార్థతను వదలవా, మరి వదిలి నువ్వు మరణించితే మంచిది కాదని యోబు భార్య అన్నప్పుడు యోబు అంటాడు, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు, మరి మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని మనుషులు తగిన మూర్ఖురాలా మాట్లాడుతున్నావు అని యోబు భార్య అని పేరు రాయలేదు, కానీ యోబు భార్య అని మరి యోబు ఖండిస్తాడు. అయినప్పటికీ ఆయనలో యథార్థత మరి పోలేదు, మరి దేవుణ్ణి ఆయన వదిలిపెట్టలేదు. నువ్వు ఇంకా యథార్థమును వదలకుంటువా అంటది యోబు గ్రంథంలో. మరి దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటది, కమ్మమనేను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడుతున్నావు అని, మరి దేవుని వలన మేలు అనుభవించేదవా, కీడును అనుభవింపదగదా అంటాడు యోబు భార్య అని దేవుడు. అందుకని దేవుడు యోబుని నిద్రగా దీవించాడు. రెండోదిగా లోతు భార్య కూడా మరి దేవుడు చెప్పినట్టు వెనక్కి తిరగొద్దంటే వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. బిడ్డలను కూడా సరైన విధానంలో పెంచలేదు, పాప కోపంలో పెంచింది, పాప రీతిలోనే బిడ్డలు కూడా జీవించారు. మూడవదిగా ప్రిస్కిల్లా దేవుణ్ణి ఆహ్వానించి దేవుని సంఘాన్ని, దేవుని సహవాసాన్ని ప్రేమించి తన స్థలాన్ని ఇచ్చి దేవుని ఆరాధించే స్త్రీగా, దేవుని మహిమపరిచే బిడ్డగా, పౌలుకు తోడుగా ప్రిస్కిల్లా ఆకుల్లా తోడుగా ఉన్నారు. కాబట్టి మరి ప్రిస్కిల్లా ఆకుల్లా పేరు మరి యొక్క జీవ గ్రంథంలో లిఖింపబడింది. నువ్వు నేను కూడా లోతు భార్యలా కాకుండా, యోబు భార్యలా కాకుండా ప్రిస్కిల్లా మరి ఆకుల్లాకి ఏ రీతిగా ఏకాత్మతో భార్యాభర్తలు తోడుగా ఉన్నారో, మరి సేవలో సహాయకురాలుగా భర్తకే అటు పౌలు గారికి ఉన్నదో ఆ రీతిగా మనం ఉన్నప్పుడు జీవగ్రంథంలో నీ పేరు నా పేరు లిఖింపబడి ఉంటుంది. కాబట్టి అలాంటి స్త్రీలుగా మనం ఈ లోకంలో జీవించాలని, సేవకులకి సహాయకులుగా ఉండాలని మరి ఈ యొక్క వాక్యం దేవుడు దీవించుగాక. ప్రైజ్ లార్డ్. అన్న మినిస్ట్రీ గురించి ప్రార్థించండి, ప్రైజ్ చేయండి, లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.